నమస్తే వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమన్న సీఎం చంద్రబాబు. నూతనంగా ఆలోచించడం వల్లనే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని సూచన. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్ అయిన తండ్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కక్షపూరితంగానే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని ఆగ్రహం. వైసీపీ నాయకులకు బెదిరించడం నైజమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాళ్ల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదని వార్నింగ్. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని, ఆ దేశాన్ని చూస్తుంటే తనకు అసూయ వేస్తుందన్నారు. నూతనంగా ఆలోచించడం వల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయన్నారు. మొట్టమొదటి హైడ్రోజన్ వ్యాలీ ఏపీనే అన్నారు. త్వరలోనే గూగుల్ విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని సీఎం వివరించారు. విజయవాడలో నిర్వహించిన ఇన్వెస్ట్ ఆఫ్ ఇయర్ గ్లోబల్ ఏపీ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబాయ్ ఎడారి ప్రాంతాలు, బీచ్లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయన్నారు. యుఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండడం సంతోషకరమన్నారు. యుఏఈతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. అక్కడి జనాభాలో 40% మంది భారతీయులేనన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ రివల్యూషన్తో పరిస్థితి మారిందన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 575 సేవలు అందిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. విజయవాడ, విశాఖలో లులు మాల్స్ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చిందని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఎగుమతులకు విశాఖ, కాకినాడకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. సుందరమైన హరిత నగరంగా అమరావతిని నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మౌలిక వసతులకు ఎలాంటి కొరత లేదని, నీటి వనరుల పరంగా వ్యవసాయ రంగంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని సీఎం వివరించారు. I am very happy today to meet all of you. Just now, His Excellency has told very clearly. I met him January in Davos. In that meeting, I requested him to come to Andhra Pradesh. If at all you visit, first you come to Andhra Pradesh, then only you can visit other places. Then you will know what is the strength of Andhra Pradesh. He kept his promise. First visit after that, he came to Andhra Pradesh. I really thank him. That is how UAE is maintaining their credibility. I am emphasizing here. If you see UAE as a kingdom, as a nation, different nations are having different advantages. Some of the provinces, they don't have any nations, they don't have any advantages. Always I am jealous of Dubai. 50 degrees temperature and above, and also it is only desert. Today we are all proud they made heaven to live, and also we can make it very proudly. I can say most livable place. That is how they created. As a logistics hub, not one area, you can name anything, they are number one now. కూటమి పాలనతో ఏపీలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా పోయిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాజమండ్రి జైలులో బుధవారం వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్ అయిన అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తోందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఏపీలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా పోయిందని, కూటమి సర్కార్ అప్రజాస్వామికంగా వెళ్తుందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు.
ఈ ప్రభుత్వ చర్యలు చాలా ప్రమాదకరంగా ఉంటున్నాయన్నారు. ఆయన మిథున్ రెడ్డి కూటమి ప్రభుత్వ వేధింపులను ధీటుగా ఎదుర్కొంటున్నారని ఆయన తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందనేది కూటమి కుట్రేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు పర్మిషన్ ఇచ్చిన డిస్టిలరీలతోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొనుగోలు జరిపిందన్నారు. మా పాలనలో ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహించింది, కానీ కూటమి పాలనలో ఇంటింటికి మద్యం సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. మిథున్ రెడ్డిపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆయనపై పెట్టింది అక్రమ కేసు అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు, అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లనో లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలా పని లేదా? వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్రీట్ చేస్తారా? ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను, వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ నాయకులకు బెదిరించడం నైజమని, అవన్నీ ఎదుర్కొని నిలబడ్డాం కాబట్టే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వాళ్లవన్నీ తాటాకు చప్పుళ్లని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు మద్యం నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చి మద్యం కుంభకోణంలో వేల కోట్లు దోచుకున్నారని, కల్తీ మద్యంతో అనేక మంది బతుకుల్ని ఛిద్రం చేశారని ధ్వజమెత్తారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కేసులు హఠాత్తుగా పెరగడానికి కల్తీ మద్యమే కారణమని వివరించారు. తాను నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నాయకులకు అబద్ధాలు చెప్పడం, దబాయించడం అలవాటుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కు సినిమాల మీదున్న శ్రద్ధ పరిపాలనపై లేదన్న వైసీపీ నాయకుల విమర్శలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వాళ్ళు మాత్రం పత్రికలు, టీవీలు, బోలెడు బినామీ కంపెనీలు నడుపుతారు, వ్యాపారాలు చేస్తారు, అనేక ఆదాయ మార్గాలు పెట్టుకుంటారు. నేను సినిమాలు మానేయాలా? వాళ్లను సిమెంట్ ఫ్యాక్టరీలు, వ్యాపారాలు మూసేయమనండి అని సూచించారు. తాను సినిమా షూటింగ్ లో చేయడమే కనిపిస్తుంది తప్ప వాళ్ళు చేసేది కనిపించదు అని ధ్వజమెత్తారు. వాళ్లలా నాకు ఆస్తులు, స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడులు లేవని, తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాలు చేస్తానన్నారు. ఈ 3 సినిమాలు కూడా ఎన్నికల ముందే పూర్తవేవి, కానీ రాజకీయ పరిణామాలు మారిపోవడం వల్ల సమయం కుదరలేదని తెలిపారు. This film is all about Kohinoor diamond. Kohinoor diamond has been found in one of our mines from Kolluru, which is 60 to 70 kilometers from where we are sitting today. The origin of Kolluru diamond, the Kohinoor diamond, is from the state of Andhra Pradesh, 60 to 70 kilometers from the place where we are sitting right now. And how Quli Qutub Shah took it, reached Quli Qutub Shah. From Quli Qutub Shah it went to Mughals. And I know from Mughals where it went to, now it is in London. So when the director Krish came to me in 2018-19, I think, I said, what if Kohinoor diamond
when it is during the Aurangzeb era, when he was ruling, what if someone from Kulluru or this part of India goes all the way to Delhi and steals that Kohinoor diamond right from Peacock Throne? And I find it that I like the high concept. It's an impossible task. Aurangzeb is a very tyrannical ruler. Under his tyranny, entire country is suffering. Let it be jizya, let it be, if you look at the entire script, when they narrated to me, 2-3 things really got pointed out. The one is the exploitation of resources. And second is cultural invasion. Third is how people stood out against the tyranny. And all three are very relevant even now. So I felt good about committing for this film, doing this film. And sometimes we have to understand the history because history keeps on repeating itself. క్వాంటమ్ కంప్యూటరింగ్ అమరావతిలో గేమ్ చేంజర్ అవుతుందని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ఎవరు క్వాంటమ్ గురించి మాట్లాడనప్పుడు తాము క్వాంటమ్ కంప్యూటరింగ్ యూజ్ కేసుల గురించి మాట్లాడుతున్నామని తెలిపారు. ఏపీ ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకుని హ్యాకథాన్లో నిర్వహిస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనమిత్ర ద్వారా మెరుగైన సేవలను కూటమి ప్రభుత్వం అందిస్తోందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గతంలో ఎయిర్పోర్ట్ ఎలా ఒక ప్రాంతం రూపురేఖలు మార్చిందో చూశామని తెలిపారు. తెలంగాణ జీడీపీలో ఎయిర్పోర్ట్ వల్ల ఆదాయం 17% నుంచి 18% పెరిగిందని వివరించారు. ఏపీలో పెట్టుబడులు ప్రోత్సహించడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో బుధవారం విజయవాడలో సమ్మిట్ నిర్వహించారు. యుఏఈ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. భారత్ యుఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతంపై మంత్రి నారా లోకేష్ ఈ సదస్సులో ప్రసంగించారు. Thank you, Manu, for believing in Andhra Pradesh, and thanks for taking time off coming all the way from UAE to Vijayawada. We promise next time we'll have a direct flight connecting UAE and Vijayawada for sure. Saying that, there are moments in life that fundamentally change you, and for me it's been my Padayatra. That's where I've realized that during the first IT revolution, we have digitized the broken processes. Yes, they're digitized, but they're still broken. I think what excites me is with the advent of AI is how can I democratize governance? And how can we make it a lot more approachable to citizens? I think that's what excites me. And if you look at Andhra Pradesh, we are one of the very first states to bring close to about 600 services on WhatsApp. We call it Manamitra. I believe it's the step in the right direction, but it's just the beginning. We are now putting together a data lake in the back end, where whether a citizen wants a certificate or not, we are going to have it. So when he or she wants it, it's going to be available. That's the kind of approach that we want to take. The parallel thing I've also realized in my Padayatra is that the entire land records is still a broken system in India. Though there's been a lot of digitization, it's still a broken process. So we are now putting together an AI agent that can take all the knowledge of the best RDOs and so on and so forth. And what parts of this process can actually be automated. And that's what excites us here in Andhra Pradesh. So in a nutshell, it's about democratizing governance. And that's been the motto with which we are adopting AI now in Andhra Pradesh. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పట్ల ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులను లెక్క చేయకుండా ప్రజా సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు కావడంతో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేందుకు చక్కని అవకాశమని ఆయన వివరించారు. ఇంత మంచి కార్యక్రమాలకు రూపకల్పన చేసిన మంత్రి నారా లోకేష్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ మాచవరం ప్రాంతంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, డివిజన్ అధ్యక్షుడు గాబ్రియల్ ఇతర స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి పర్యటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. ప్రజలను కలుసుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం 2వ డివిజన్లో 100% నిర్వహించామన్నారు. ప్రజల దృష్టికి తెచ్చిన సమస్యలను యాప్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి 24 గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తున్నామని తెలిపారు.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తల్లికి వందనం ఇతర సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడంతో ప్రజలంతా సంతోషంతో ఉన్నారని వివరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వివరించారు. ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే గద్దె కోరారు. డివిజన్ అధ్యక్షుడు దాసరి గాబ్రియల్ మాట్లాడుతూ డివిజన్లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని 100% విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 2వ తారీఖున మొదలైన డోర్ టు డోర్ కార్యక్రమం ఎంతో చురుగ్గా చాలా డివిజన్లో 80% 90% అయింది. ఈ మార్చవరం 2వ డివిజన్లో మాత్రం రికార్డు స్థాయిలో 100% చేయడం జరిగింది. కేవలం 15 రోజుల్లోనే వాళ్ళు అచీవ్ చేయటం, అది ఇక్కడ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా చేసిన కృషికి అది నిదర్శనం. ఇలాంటి డివిజన్ని మిగతా డివిజన్ల వారు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది నిజంగా మనం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సిస్టమ్ ఆర్గనైజేషన్లో సిస్టమ్ పెట్టారో, కేఎస్ఎస్ దగ్గర నుంచి డివిజన్ అధ్యక్షుడి వరకు ఒక సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టాన్ని కనుక మనం పని చేయించగలిగితే 15 రోజులైన ఈ కార్యక్రమం కేవలం 10 గంటల్లో అయిపోయే అవకాశాలు ఉన్నాయి. 10 గంటలు బాగా ఆలస్యంగా చేస్తే 10 గంటలు, సురుగ్గా చేస్తే అసలు 5-6 గంటలు అయిపోతాయి. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాదు 20-25 సంవత్సరాలు చెబుతున్నారు మా అందరికీ, బూత్ లెవెల్లో కాన్సన్ట్రేట్ చేయండి, బూత్ లెవెల్ కన్వీనర్లు పెట్టుకోండి, మీకు చాలా ఎలక్షన్ ఈజీగా ఉంటుంది, ఏ పనైనా ఈజీగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి మెసేజ్ కూడా ఈజీగా వెళ్తుంది. బూత్ లెవెల్ అవ్వడానికి చాలా సంవత్సరాలు బట్టి నేను చెప్పిన తర్వాత ఇప్పుడు కేఎస్ఎస్ స్థాయికి కూడా తీసుకెళ్తూ ఉన్నారు. దీనివలన పార్టీకే కాదు పబ్లిక్ కూడా చాలా మేలు జరుగుతోంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరులో పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత రాత్రి ఎమ్మెల్యే కొలికపూడి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎస్ఐ సత్యనారాయణ గంజాయి అమ్మిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి కేసులు నమోదైన వారిని ఎస్ఐ పిలిపించి భద్రాచలం నుండి గంజాయి తీసుకువచ్చావని, తనకు 1,50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. నిందితుడు భయపడి తన తల్లి బంగారాన్ని అమ్మి ఆ డబ్బును పోలీసులకు చెల్లించారని ఎమ్మెల్యే వివరించారు. తిరువూరులో గంజాయి బ్యాచ్ ను మొత్తం బయటకు తేవాలని ఆయన పోలీస్ అధికారులను ఆదేశించారు. కానీ ఒక బ్యాచ్ ని పెట్టుకొని వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు. అది మొత్తం ఇప్పుడు చూపిస్తాం. ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణని ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ ఈరోజు టౌన్ లో, తిరువూరు టౌన్ లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు. ఎస్ఐ ఒక గ్యాంగ్ ని పెట్టుకొని తిరువూరు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పని చేసుకుంటున్న వాళ్ళని, పాత కేసులో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి, భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి, మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి 1,50,000 తీసుకొచ్చారు. శ్రీకాంత్ అనే వ్యక్తి. శ్రీకాంత్ ఇంటి పేరేంటి? సుగ్గల శ్రీకాంత్. తిరువూరులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి. కార్మికుల సామాజిక ఆరోగ్య భద్రత లక్ష్యంగా నూతన స్ప్రీ ఆరోగ్య బీమా పథకంతో కార్మికుల జీవితాలకు ధీమా కల్పిస్తున్నామని ఈఎస్ఐసి ప్రాంతీయ డైరెక్టర్ ఎం రామారావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని కర్మాగారాలు, సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 69,632 కర్మాగారాలు, సంస్థలు నమోదయ్యాయని, దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకం కింద ఉన్నారని ఎం రామారావు వివరించారు. కార్మికుల సామాజిక ఆరోగ్య భద్రత లక్ష్యంగా నూతనంగా స్ప్రీ ఆరోగ్య బీమా పథకంతో కార్మికుల జీవితాలకు ధీమా కల్పిస్తున్నామని, ఈ పథకాన్ని కర్మాగారాలు, సంస్థ యాజమాన్యాలు, ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని ఈఎస్ఐసి ప్రాంతీయ డైరెక్టర్ ఎం రామారావు కోరారు. విజయవాడ గుణదలలోని సంస్థ కార్యాలయంలో యజమానులు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రమోషన్ పథకం ప్రచార సామాగ్రిని ఈఎస్ఐసి ప్రాంతీయ డైరెక్టర్ ఎం రామారావు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక రాజ్య బీమా
సంస్థ 196వ సమావేశంలో స్ప్రీ పథకానికి ఆమోదం లభించిందని, ఈ పథకాన్ని ఉపయోగించుకుంటూ కర్మాగారాలు, సంస్థలు స్వచ్ఛందంగా నమోదుకు ముందుకు రావాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ముందు కాలానికి ఎలాంటి తనిఖీ లేదా గత రికార్డుల కోసం డిమాండ్ చేయడం జరగదన్నారు. జరిమానాల భయాన్ని తొలగించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకృతం చేసినట్లు వివరించారు. ఈ పథకం రాకముందు నిర్దిష్ట సమయంలోపు నమోదు చేసుకోకపోతే చట్టపరమైన చర్యలు, పాత బకాయిల డిమాండ్ తలెత్తే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఈ స్ప్రీ పథకంతో ఆ అడ్డంకులు తొలగాయని, ఇప్పటి వరకు నమోదు కాని కర్మాగారాలు, సంస్థలు తమ కార్మికులను ఈఎస్ఐ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఈ పథకం వీలు కల్పిస్తోందని, త్వరితగతిన నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 69,632 కర్మాగారాలు, సంస్థలు నమోదయ్యాయని, దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకం కింద ఉన్నారని ఎం రామారావు వివరించారు. ఈఎస్ఐ నుంచి ముఖ్యంగా 5 రకాల బెనిఫిట్లు ఉంటాయండి. మొదటి బెనిఫిట్ మెడికల్ బెనిఫిట్. అది ఏదైనా ఎంప్లాయీ మొదటి రోజు నుంచి బెనిఫిట్ పొందవచ్చు. జాయిన్ అయిన దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేరిన తర్వాత ఏమైనా మెడికల్ రిక్వైర్మెంట్ వస్తే ఈఎస్ఐ డిస్పెన్సరీ నుంచి కానీ, హాస్పిటల్స్ నుంచి కానీ, ఒకవేళ మా దగ్గర ఆ సదుపాయం లేకపోతే కావాల్సిన సదుపాయం టైఅప్ హాస్పిటల్ నుంచి కానీ మెడికల్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది డే 1 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలానే సిక్నెస్ బెనిఫిట్. ఒకవేళ ఏదైనా ఉద్యోగికి ఏమైనా ఇంట్లో ఉండవలసిన అవసరం వస్తే అనారోగ్యం వల్ల వాళ్ళకు కూడా ఇంట్లో ఉన్నప్పుడు 70% ఆఫ్ ది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలానే డిసేబుల్మెంట్ బెనిఫిట్. దీని ప్రకారం ఎవరైనా ఎంప్లాయీకి ఏమైనా ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు డిజేబుల్మెంట్ అయితే అది టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, 90% ఆఫ్ ది శాలరీ ఈఎస్ఐ పే చేస్తుంది. డిపెండెంట్ బెనిఫిట్. దీని ప్రకారం ఏదైనా ఎంప్లాయ్మెంట్ వల్ల మరణిస్తే వాళ్ళకి 90% ఆఫ్ శాలరీ వాళ్ళ బెనిఫిట్ వాళ్ళ డిపెండెంట్స్కి పే చేయడం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లాంగ్. అలానే మెటర్నిటీ బెనిఫిట్. ఒక లేడీ ఎంప్లాయీ 180 డేస్ వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది లీవ్లో ఉన్నప్పుడు, మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు. ఈ బెనిఫిట్ యొక్క మెయిన్ ఇదేమంటే ఇందులో అన్ని రకాల ఎంప్లాయీస్ కవర్ అవుతారండి. కాంట్రాక్ట్ అని, టెంపరీ అని, పర్మనెంట్ అని ఏం డిఫరెన్షియేషన్ ఉండదు. అందరు ఎంప్లాయీస్ కవర్ అవుతారు. తర్వాత డే 1 నుంచి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఏ ఏజ్ లిమిట్ వరకైనా ఇవ్వడం జరుగుతుంది. అలానే మెడికల్ బెనిఫిట్కి అప్పర్ సీలింగ్ ఉండదు. ఎన్ని లక్షలైనా, ఎన్ని కోట్లైనా ఈఎస్ఐ భరించగలదు. అలానే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా కేవలం నెలకు 10 రూపాయలు పే చేయడంతో వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచ దేశాలకు పెను సవాలుగా నిలిచిన పేదరికాన్ని తరిమికొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన సమగ్ర విధానం P4 పేదరికాన్ని పాలద్రోలే కార్యక్రమమని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో తెనాలి విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశం జరిగింది. అనంతరం P4 పోస్టర్ను అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో పూర్తి వివరాలతో వెబ్సైట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్ఆర్ఐలు, ఇతర ప్రాంతాలలో ఉన్న తెనాలి వాసుల సహకారం తీసుకుంటూ వారిని భాగస్వాములుగా మార్చే ప్రణాళిక చేపడుతున్నట్లు తెలిపారు. దీంతో ఎక్కువ మంది మహిళలు, యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. 2047 విజన్లో భాగంగా 2029 నాటికి 50 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి అభివృద్ధి వైపు నడిపించేందుకు కూటమి ప్రభుత్వం రూపొందించిన బృహత్తర కార్యక్రమం అన్నారు. నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చడమే P4 ముఖ్య ఉద్దేశమన్నారు. తెనాలి నియోజకవర్గంలో సుమారు 14,280 బంగారు కుటుంబాలను ఇప్పటికే గుర్తించామని, వారికి అండగా నిలిచేందుకు 238 మంది ముందుకు వచ్చారన్నారు. వీరు దాదాపు 4,000 మందిని దత్తత తీసుకున్నారు. డేటా వెరిఫికేషన్ అనంతరం వీరి సహాయంతో వారికి ఉపాధి, చదువులకు తోడ్పాటు, వ్యవసాయ సాగు, మార్కెటింగ్, బ్యాంకు రుణాలు ఇప్పించడం, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వైద్య సహాయం తదితర అంశాలలో సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, తెనాలి ఎంఆర్ఓ గోపాలకృష్ణ,
కొల్లిపర ఎంఆర్ఓ జి సిద్ధార్థ, తెనాలి ఎంపీడీఓ దీప్తి, ఎంపీడీఓ కొల్లిపర విజయలక్ష్మి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మీపతిరావు, సహాయ గణాంక అధికారి, మహిళా పోలీసులు, స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్మెంట్ యూనియన్ అధికారి తదితరులు పాల్గొన్నారు. గుండెపోటు వచ్చినప్పుడు చాలా మంది ఆకస్మికంగా మృతి చెందడం జరుగుతుంటుందని, గుండెపోటు వచ్చిన మొదటి గంట నుంచి 4 గంటల వరకు ఎంతో ప్రమాదకరమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, కార్డియాలజిస్ట్, సెంట్రల్ సిఎస్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఛాతీ నొప్పి వచ్చిన వెంటనే అరగంటలో ఆసుపత్రికి వచ్చి థ్రంబోలైటీ థెరపీ చేయించుకుంటే బతికే అవకాశం ఉంటుందన్నారు. స్టెమీ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత ఏడాది నుంచి నిర్వహిస్తోందని చెప్పారు. 50,000 విలువ గల ఇంజెక్షన్లు ఉచితంగా సరఫరా చేస్తోందని, ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు. ప్రజలు ఛాతీ నొప్పి వస్తే గ్యాస్ అని నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ కాన్ఫరెన్స్ ను ఈ నెల 18 నుంచి 20 వరకు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, కార్డియాలజిస్ట్, సెంట్రల్ సిఎస్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డాక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, థ్రంబోలైటీ థెరపీ అంటే క్లాట్ బ్లస్టర్స్ అని, రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ లను కరిగించి రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుందని చెప్పారు. ఛాతీ నొప్పి వచ్చిన అరగంటలో ఆసుపత్రికి వస్తే థ్రంబోలైటీ థెరపీ చేస్తారన్నారు. 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న యువత ఇటీవల కాలంలో చనిపోవడం జరుగుతోందని తెలిపారు. కార్డియాలజీ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి నొప్పి వచ్చిన అరగంటలో వచ్చి థ్రంబోలైటీ థెరపీ చేయించుకుంటే బతికే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా గుండెపోటు వస్తే నిర్ధారించి ఈసీజీ తీసి కార్డియాలజిస్ట్ తో సమన్వయం చేసుకొని థ్రంబోలైటీ థెరపీ చేయవచ్చునని అన్నారు. ఆ ఇంజెక్షన్ ఇచ్చి క్యాథ్ ల్యాబ్ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి వెళ్తే 24 గంటల్లో యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ స్టంట్ వేయడం జరుగుతుందన్నారు. ఆయుష్ ఆసుపత్రి డైరెక్టర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పిఎస్ శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ, ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో జరిగిన కాన్ఫరెన్స్ లో 400 మంది కార్డియాలజిస్టులు పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో 68 శాస్త్రీయ సెక్షన్ల ద్వారా 62 మంది ప్రఖ్యాత ప్రతినిధులు, అమెరికా మరియు ఇతర దేశాల నుంచి వచ్చిన 9 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. ఈ కాన్ఫరెన్స్ కార్డియాలజీ, క్లినికల్ ప్రాక్టీస్ మరియు గుండె సంబంధిత వైద్య రంగంలో జరుగుతున్న తాజా అభివృద్ధుల మార్పిడికి ఒక ఉత్తమ వేదికగా నిలిచిందన్నారు. చైర్మన్ కూడా పాల్గొన్నారు. 18 నుంచి 20వ తేదీ వరకు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో రాష్ట్ర వ్యాప్తంగా కార్డియాలజిస్టులు సుమారు 400 మంది పాల్గొని ఆంధ్రప్రదేశ్ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో కార్డియాలజిస్టులతో పాటు ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్సు, తర్వాత క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్సు, క్యాథ్ ల్యాబ్ నర్సెస్, ఎకోకార్డియోగ్రఫీ టెక్నీషియన్సు వీళ్ళు పాలు పంచుకుని వైద్య విధానాలలో శిక్షణ పొందడం కూడా జరిగింది. ఈ ప్రముఖ కార్డియాలజిస్టు, ఎయిమ్స్లో కార్డియాలజీ విభాగ పూర్వ అధిపతి, ప్రజెంట్ ప్రొఫెసరు డాక్టర్ రామకృష్ణన్ గారు, రామకృష్ణ గారు ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ప్రోగ్రాంలో స్టెమీ ఇండియా ప్రోగ్రాం అనేది ఇండియా వ్యాప్తంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టెమీ ప్రోగ్రాంకి మార్గదర్శకం ఇస్తుందా, ఎలా ఇచ్చే పొజిషన్లో ఉంది అనే దాని మీద ఉపన్యాసించడం జరిగింది. ఈరోజు సమావేశము స్టెమీ ప్రోగ్రామ్ అంటే మనకు తెలుసు, హార్ట్ అటాక్స్ అంటే మామూలుగా సడన్గా చనిపోవడం జరుగుతుంది. సో వితిన్ 1 to 4 hours ఈజ్ వెరీ వెరీ డేంజరస్. మనకు థ్రంబోలైటీ థెరపీ అంటే క్లాట్ బ్లాస్టర్స్ ఆర్ ఇంపార్టెంట్ అన్నమాట. స్ట్రెప్టోకైనస్ కానీ టెర్నిక్రిప్లేజ్ గోల్డెన్ అవర్ ఫర్ థ్రంబోలైటీ థెరపీ. హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ వచ్చిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్ దే షుడ్ రీచ్ టు ద హాస్పిటల్. అంటే డోర్ టు నీడిల్ టైం అంటే మామూలుగా థ్రంబోలైటీ థెరపీ వితిన్ హాఫ్ అన్ అవర్ ఉండాలి. డోర్ టు బెలూన్ టైం అంటే మామూలుగా వేరే ఫెసిలిటీస్ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే 90 minutes లోపల అయితే మనకు యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ చేయడం, దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. సో మనకంతా తెలుసు 1 to 4 hours ఈజ్ వెరీ వెరీ డేంజరస్. చాలామంది ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్
30 years 25 years కూడా సడన్గా చనిపోవడం జరుగుతుంది. బీసీవై పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిందని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలు వారినే అనగదొక్కుతున్నాయని, ఇక నుంచి బడుగు బలహీన వర్గాల కోసం బీసీవై పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ప్రజలకు అండగా ప్రభుత్వ మోసాలకు వ్యతిరేకంగా తమ కార్యాచరణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బీసీవై పార్టీ 2వ వార్షికోత్సవం సందర్భంగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని లెమన్ ట్రీ దగ్గర నుండి ఎన్ఏసీ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్ఏసీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన సభలో బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీవై పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిందని, ప్రధాన పార్టీలు కొంతమంది ఆధిపత్యంతో నడుస్తున్నాయన్నారు. కాంగ్రెస్ హవా నడుస్తున్న సమయంలో బీసీకు అండగా ఉంటామని టీడీపీ ఆవిర్భవించింది. 9 నెలల్లో అధికారంలోకి వచ్చిందన్నారు. వైఎస్ఆర్ సీఎంగా ప్రజల సంపదను అడ్డగోలుగా దోచేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా దారుణమైన పాలనతో దోచుకున్నారన్నారు. ఆ 2 కులాలే ఆధిపత్యంతో బీసీలను తొక్కేశారని, జగన్మోహన్ రెడ్డి బీసీలను కులాల వారీగా విడగొట్టి ఐక్యత దెబ్బతీశారన్నారు. కార్పొరేషన్ను ఏర్పాటు చేసి నిధులు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. పొట్టి శ్రీరాములకు చెందిన వైశ్య వర్గాన్ని, క్షత్రియ వర్గాలను అనగదొక్కారన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలు వారినే అణగదొక్కుతున్నారన్నారు. ఇక నుంచి బడుగు బలహీన వర్గాల కోసం బీసీవై పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ సభకు ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్యలున్నా, రైతుల సమస్యలున్నా, యువతకు సంబంధించిన సమస్యలున్నా, మహిళల తరపున పోరాటం చేయాల్సి వచ్చిన బీసీవై పార్టీ ముందుండి పోరాటం చేసింది తప్ప ఎక్కడ వెనకడుగు వేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించిన అంశంలో కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన అంశంలో కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన మాట ఏవైతే పథకాలకు సంబంధించి కావచ్చు, ఏ ఒక్కటి అమలు చేయనప్పటికీ కూడా సమస్య ఉన్న చోటల్లా బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది. ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సూపర్ 6 పథకాలు కావచ్చు, మహిళలకు ఇచ్చిన ఉచిత హామీ పథకం, ఉచిత బస్సు హామీ పథకం కావచ్చు, రైతులకు ఇచ్చిన పథకాలకు సంబంధించి కావచ్చు, ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా రైతులను వేధించే కార్యక్రమం జరుగుతోంది, యువతను వేధించే కార్యక్రమం జరుగుతోంది, మహిళలను వేధించే కార్యక్రమం జరుగుతోంది. రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సంవత్సరానికి లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వము, నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్లు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షలు కావచ్చు, అనేక రకాలైన అవకతవకల ద్వారా వీళ్ళు ఆ నోటిఫికేషన్ ద్వారా అవినీతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా నిరుద్యోగులకు మేలు చేసే కార్యక్రమం చేయడం లేదనే విషయాన్ని గమనించాలి. అదేవిధంగా బీసీలను అభివృద్ధి చేస్తాము, బీసీలను ముందుకు తీసుకొస్తామని చెప్పి బీసీల పైన అనేక దాడులు జరుగుతున్నాయని చెప్పి గత ఎన్నికలకు ముందు అనేక రకాలుగా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 13 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా బీసీలకు సంబంధించిన రక్షణ చట్టానికి సంబంధించి ఎటువంటి అడుగు ముందుకు వేయలేదంటే గత దశాబ్దాల కాలం నుండి ఏ విధంగా బీసీలను మోసం చేస్తున్నారు, అదే విధంగా ఇప్పుడు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదనే విషయాన్ని మనం గమనించాలి. వర్షపు నీరు రోడ్డుపైన నిల్వ ఉండకుండా మాన్సూన్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.
తన పర్యటనలో భాగంగా నగరంలో పలు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ లో భాగంగా ఒక 8 శానిటరీ ప్లానింగ్ సెక్రటరీతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి నగరంలో గుర్తించిన స్టాగ్నేషన్ పాయింట్ కి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వర్షపు నీటి నిల్వలు రోడ్డుపైన ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే మోటార్ల సామర్థ్యతను పెంచి వర్షపు నీరు ఎక్కువగా నిల్వ ఉండే ప్రాంతాలలో 10 నిమిషాల కంటే వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకునేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిపై వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలను కూటమి కార్పొరేటర్లు ఖండించారు. 45వ డివిజన్ సితారా సెంటర్లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుపై పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యల పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ ఫుడ్ కోర్ట్ కు 2 ఏళ్ల క్రితమే అనుమతులు వచ్చాయని, అప్పుడు అనుమతులు వచ్చిన సమయంలో అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమేనని వారు స్పష్టం చేశారు. వన్ టౌన్ లోని ఎన్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు మాట్లాడారు. గతంలోనే నేషనల్ హైవేను ఆనుకుని అనధికారికంగా అడ్డగోలుగా అక్కడ చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారని, వారి నుంచి పోతిన మహేష్ కు ఏమైనా ముడుపులు అందాయేమోనని వారు సందేహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే పోతిన మహేష్ ఫుడ్ కోర్ట్, బార్లు, మందు షాపులు లాంటి నోటి దురుసు మాటలు మాట్లాడుతున్నారన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే పోతిన మహేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారు ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే సుజనా చౌదరిపై ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కోర్టు మీద నిన్న పోతిన మహేష్ గారు సపరేట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఏ కూటమిని కొన్ని అబద్ధం మాటలు వేయడం జరిగింది. ఇదేంటంటే ఆయన చెప్పింది ఫుడ్ కోర్ట్ అనేది వస్తే డెవలప్మెంట్ ఉండదు, అక్కడ వ్యక్తిగతంగా ఒకరిద్దరు వ్యక్తులకు మాత్రమే లాభం చెందుతుంది. అంతేకాకుండా ఇది ఎన్డీఏ కూటమిలో ఉన్న మన ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఎందుకు ఇంత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు, ఇదే రకంగా లాభకరం లేదు కదా అని చెప్పేసి, అంతేకాకుండా చిరు వ్యాపారస్తులకు కూడా పొట్టగొడతారు, బార్లు, వైన్ షాపులు వాళ్ళకి మంచింగ్ అని చెప్పేసి ఏదేదో వాక్యాలు అనేవి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కాకపోతే మీరు చూసుకుంటా ఉంటే ఈ ఫుడ్ కోర్ట్ అనేది 2 సంవత్సరాల క్రితం అప్రూవ్ అయిందండి. అప్పుడు మనకి వైసీపీ ప్రభుత్వమే ఉన్నారు 2 సంవత్సరాల క్రితం కూడా. అప్పుడు ఏదైతే శాంక్షన్ ఉందో అప్పుడు కార్పొరేట్ని ఏ రకంగా ఇన్వాల్వ్ చేసింది అయితే లేదు. ఆ గతంలో 2 సంవత్సరాల క్రితం కాంట్రాక్టర్కి అనేది ఈ ఫుడ్ కోర్ట్ వ్యవహారం మీద పనులు అప్పగించడం జరిగింది. ఆ వర్క్ ఆర్డర్ కూడా మా దగ్గర ఉన్నాయి. సితారా సెంటర్ నుండి ఆర్టీసీ వర్క్షాప్ ఎదురుగా ఉన్నటువంటి మెయిన్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఫుడ్ కోర్ట్ అనేది పెట్టాలనే ప్రపోజలు సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెట్టింది కాదు పోతిన మహేష్ గారు. ఇది మీరు గమనించాలి. అలాగే స్థానిక కార్పొరేటర్ గారు పెట్టింది కూడా కాదనేది పోతిన మహేష్ గారు గమనించాలి. ఇది 2023 స్వచ్ఛ సర్వేక్షణ వాళ్ళు విజయవాడ అంతా కూడా ప్రతి సిటీలో కూడా ఈట్ స్ట్రీట్స్ అనేది ఉంటాయి. బందర్ రోడ్లో ఒకటి ఉంది, బీఆర్టీఎస్ రోడ్లో ఒకటి ఉంది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పొన్నమి దగ్గర ఒక ఫుడ్ కోర్ట్ పెట్టాలని, సితారా బైపాస్ రోడ్లో ఒకటి పెట్టాలని అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. బీసీ ఉద్యోగులపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని ఓబీసీ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందరూ అధికారులు చూస్తుండగా ఒక బీసీ ఉద్యోగిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల బీసీ ఉద్యోగి తల్లి మనస్తాపం చెందిందని, ఇదేనా బీసీ ఉద్యోగులకు ఇచ్చే గౌరవమని ఆయన ధ్వజమెత్తారు. తక్షణమే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల పట్ల ఎవరైనా చులకనగా చూస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల ముందు అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో మన ఘటన చూస్తే రాష్ట్రంలో ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. అనంతపురం జిల్లాలో జిల్లా అధికారి అయినటువంటి
డిస్టిక్ పంచాయతీరాజ్ ఆఫీస్ అయినటువంటి ఒక బీసీ అధికారి, ఒక బీసీ ఉద్యోగి నాగరాజు నాయుడు పైన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసిన మాటలు చూస్తూ ఉంటే ఇది అనాగరికం, ఇది హేయమైన చర్య, అవమానయం. ఆయన సాక్షాత్తు ఓ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ఓ జిల్లా మెజిస్ట్రేట్ ఆఫీసులోన ఒక జిల్లా బీసీ అధికారిని అరే కొడక ఏం చేస్తావురా, నీకెవరున్నారా, నేను చంపేస్తానురా అంటూ మాటల యుద్ధం చూస్తూ ఉంటే ఈరోజు బీసీ ఉద్యోగులు రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకోవాలా లేదని చెప్పేసి మేము స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా జిల్లాలోన ఎటువంటి సమస్య వచ్చినా కూడా, జిల్లాలోన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా, జిల్లాలోన ఎటువంటి పథకం రాకపోయినా కూడా అడిగే ప్రదేశం ఏంద్రా అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయము, జిల్లా మెజిస్ట్రేటు. మరి అటువంటి కార్యాలయంలోనే ఒక తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు ఒక వీధి రౌడీలాగా, ఒక గూండాలాగా, ఒక బీసీ అధికారిని అరే కొడుకా నేను చంపేస్తానరా, నీకు దిక్కవురా అని అంటూ ఉన్నారంటే రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా రక్షణ ఉందో ఒకసారి అందరూ ఆలోచించాలి. అదేవిధంగా ఈ ఘటన చూసిన తర్వాత కూడా రాష్ట్ర అధికారులు అయితేనేమి, జిల్లా మేజిస్ట్రేట్ అయితేనేమి కళ్ళున్నా చూడలేని పరిస్థితిలో, చెవులున్నా వినలేని పరిస్థితిలో, నోరున్నా మాట్లాడిన పరిస్థితిలో స్వయం వికలాంగులుగా అందరూ కూడా ఉండే పరిస్థితి మన రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనిపైన ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించదో మాకు అర్థం కాని పరిస్థితి. కావున మేము అడిగేది ఏంటంటే ఇది ప్రజాస్వామ్యమా లేక కులస్వామ్యమా అని చెప్పేసి మేము విజయవాడ వేదికగా స్పష్టంగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ దాడిని, ఈ భౌతిక చర్యని, ఈ మాటల యుద్ధాన్ని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమన్న సీఎం చంద్రబాబు. నూతనంగా ఆలోచించడం వల్లనే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని సూచన. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్ అయిన తండ్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కక్షపూరితంగానే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని ఆగ్రహం. వైసీపీ నాయకులకు బెదిరించడం నైజమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాళ్ల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదని వార్నింగ్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీ న్యూస్.